432 BC ఏథెన్స్ లో ఓ గొప్ప సమయం. వెలుగులు, విద్య, కళ, విజయం అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. కానీ వెలుగుల వెనకాల ఒక షాడో ఉంది. స్పార్టా అనే శత్రువు ఎదురుగా నిలబడింది. వార్ లేకుండా బ్రతకడం పాసిబుల్ కాదు అనిపించింది. సిటీలో 2 పక్షాలు, ఒకళ్ళు వార్కి వెళ్లాలంటున్నారు, ఇంకొకరు శాంతిగా ఉండాలి అంటున్నారు. అప్పుడే ఒక వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చాడు. తనే పెరికల్స్. తనొక లీడర్ కాదు, తనొక థింకర్ అండ్ ఫిలాసఫర్ లాగా ఆలోచిస్తాడు. ఒక స్టేట్స్మెన్ లాగా యాక్షన్ తీసుకుంటాడు. ఆయన గోల్ ఎథెన్స్ ని ప్రొటెక్ట్ చేయడం, వెల్త్, గ్లోరీ అండ్ ఫ్రీడమ్ ని నిలబెట్టడం. పెరికల్స్ రూల్ లో ఎథెన్స్ గోల్డెన్ ఏజ్ కి చేరింది. స్పార్టా వార్ డిక్లేర్ చేసిన తర్వాత పెరికల్స్ ఒక కామ్ అండ్ జీనియస్ ప్లాన్ ఇచ్చాడు. ల్యాండ్ మీద ఫైట్ చేయకుండా సిటీ వాల్స్ లో సేఫ్ గా ఉండటం, నేవీ ఫోర్స్ యూజ్ చేసి వాళ్ళని స్లోగా వీకెన్ చేయటం. ది పేషెన్స్, డిసిప్లిన్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ తో ఒక మాస్టర్ స్ట్రోక్. దాని ఫేట్ అనేది సడన్ గా మారిపోయింది. వార్ అవుతున్న సెకండ్ ఇయర్ లో ప్లేగ్ అనే వ్యాధి సిటీని చుట్టుముట్టింది. థౌజండ్స్ మంది చనిపోయారు. పెరికల్స్ కూడా చనిపోయాడు. పెరికల్స్ లేక ఏథెన్స్ ని ఎమోషన్స్ కంట్రోల్ చేసాయి. యాంగర్, ప్రైడ్, రివెంజ్. లీడర్స్ రెక్లెస్ గా డెసిషన్స్ తీసుకున్నారు. థౌజండ్స్ ఆఫ్ షిప్స్ అండ్ సోల్జర్స్ నాశనం అయిపోయి ఫైనలీ 405 BC లో ఏథెన్స్ డిఫీట్ అయింది. గోల్డెన్ ఏజ్ అనేది హిస్టరీలో మాత్రమే మిగిలింది. హిస్టరీలో సిటీస్, కింగ్డమ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఇలాంటి చాలా మంచి విషయాలు ఇమోషనల్ కంట్రోల్ లేకపోవడం వల్ల నాశనం అయ్యాయి. పెరికల్స్ ఎగ్జాంపుల్ చెప్తుంది, మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ కి స్ట్రాటజీ కావాలి, కానీ ఆ స్ట్రాటజీకి ఫౌండేషన్ ఎమోషనల్ కంట్రోల్. ఇది రాబర్ట్ గ్రీన్ రాసిన లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అనే పుస్తకంలో ద ఫస్ట్ లా ఆఫ్ ఇరేషనాలిటీ, మాస్టర్ యువర్ ఎమోషనల్ సెల్ఫ్. సిచ్యువేషన్స్ ని మన మీద కంట్రోల్ తీసుకోక ముందే మన మైండ్ ని మనం కంట్రోల్ తీసుకోవాలి. మన లైఫ్ లో కూడా వార్ లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆఫీస్ పాలిటిక్స్, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ పర్సనల్ సెట్ బ్యాక్స్. కానీ ఆ టైంలో స్టాప్, బ్రీత్ అండ్ అబ్జర్వ్. ఎమోషనల్ స్టోమ్స్ పాస్ అయిపోతాయి, కానీ కామ్ డెసిషన్స్ లైఫ్ టైం రిజల్ట్స్ ఇస్తాయి. ఇది జస్ట్ ఒక లా కాదు, ఇది సర్వైవల్, ఇది మాస్టరీ.